హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఆప్టిట్యూడ్లోని క్యాలెండర్ ప్రాబ్లమ్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇంతకుముందు మన వీడియోలో ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ గురించి అయితే చెప్పుకున్నాం. సో ఈ వీడియోలో క్యాలెండర్ టాపిక్లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ముందు మెయిన్గా క్యాలెండర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో మొదటగా మనందరికీ తెలిసిందే, మనకి ఒక ఆర్డినరీ ఇయర్లో 365 డేస్ ఉంటాయని, అలాగే లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయని. సో ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ స్క్రీన్పై చూడండి, ఒక ఇయర్ మనకి లీప్ ఇయరో కాదో తెలుసుకోవడానికి దాన్ని మనం 4తో డివైడ్ చేయాలి. అప్పుడు మనకి రిమైండర్ 0 వస్తే అది లీప్ ఇయర్, రిమైండర్ 0 రాకుండా ఉంటే అది లీప్ ఇయర్ కాదు, దాన్ని ఆర్డినరీ ఇయర్గా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ 2004 అండ్ 2007 తీసుకుంటే ఇక్కడ 2004ని మనం 4తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది. ఓకే, సో 2004 అనేది ఒక లీప్ ఇయర్ అండ్ 2007ని మనం 4తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 రావట్లే. సో 2007 అనేది నాట్ ఏ లీప్ ఇయర్. అలాగే సెంచరీ ఇయర్స్ లైక్ 100, 200, 300, 400 అలా 1000, 2000 వీటిని సెంచరీ ఇయర్స్ అంటారు. సో ఇలా సెంచరీ ఇయర్స్ లీప్ ఇయర్ అవునో కాదో తెలుసుకోవాలంటే మనం ఆ ఇయర్ని 400తో డివైడ్ చేయాలి. ఓకే, అలా చేస్తే మనకి రిమైండర్ 0 వస్తే దాన్ని లీప్ ఇయర్ అంటాం, లేకపోతే అది ఆర్డినరీ ఇయర్ కిందకి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇయర్ అనేది ఉంది. ఇప్పుడు 100 అనేది ఒక సెంచరీ ఇయర్. సో దీన్ని మనం 400తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 రాదు. ఓకే, అసలు డివైడ్ చేయలేము. సో 100 ఇయర్, 200 ఇయర్, 300, 500, 900 ఇలా ఇవి లీప్ ఇయర్స్ కావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడ్ డేస్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ 15 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో తెలుసుకోవాలంటే 15ని మనం 7తో డివైడ్ చేయాలి. ఇలా చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది వస్తుంది. ఇప్పుడు 15ని మనం 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుంది. సో మనకి 15 డేస్లో 1 ఆడ్ డే ఉంటుంది. సో ఇలా మనం 7తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ని ఆడ్ డేస్గా చెప్పుకుంటాం. అలాగే మనకి లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని 7తో డివైడ్ చేస్తే మనకి 52 వీక్స్ ఇంకా రిమైండర్ 2, కాబట్టి దాన్ని మనం 2 ఆడ్ డేస్గా చెప్పుకుంటాం. అండ్ ఆర్డినరీ ఇయర్లో మనకి 365 డేస్ ఉంటాయి. దాన్ని మనం 7తో డివైడ్ చేస్తే 52 వీక్స్ ప్లస్ రిమైండర్ 1, దీన్నే మనం 1 ఆడ్ డేగా చెప్పుకుంటాం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ అండ్ ఆర్డినరీ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుందని తెలుసుకున్నాం. అలాగే వన్స్ ఒకసారి స్క్రీన్పై చూడండి, మనకి సెంచరీ ఇయర్స్ లైక్ 100, 200, 300, 400 ఇలా ఈ ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో చూద్దాం. ఇక్కడ ఒకటి గమనించండి, 100 అనేది లీప్ ఇయర్ కాదు. సో టోటల్ మనకి 76 ఆర్డినరీ ఇయర్స్ ప్లస్ మిగిలిన 24 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అవి లీప్ ఇయర్స్గా చెప్పుకుంటాం. మనకు తెలిసిందే లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ అండ్ ఆర్డినరీ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుందని. ఇప్పుడు 76 × 1 ప్లస్ 24 × 2 టోటల్ 124 డేస్. దీన్ని మనం 7తో డివైడ్ చేస్తే 5 రిమైండర్ వస్తుంది. కాబట్టి 100 ఇయర్స్లో మనకి 5 ఆడ్ డేస్ ఉంటాయి. అండ్ 200 ఇయర్స్లో అయితే 100 × 2 అంటే 100లో మనకు 5 ఆడ్ డేస్ కాబట్టి 5 × 2 = 10. సో దీన్ని మనం 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 3, కాబట్టి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ సెకండ్ సెంచరీ ఈజ్ 3 డేస్. అలా 300కి 1 అండ్ 400కి 0 ఆడ్ డేస్ అయితే ఉంటాయి. అండ్ దీన్ని కూడా గుర్తుంచుకోండి, మనం ఇలా ఆడ్ డేస్ని డివైడ్ చేసుకున్నప్పుడు 0 వస్తే సండే లాగా, 1 వస్తే మండే, 2 వస్తే ట్యూస్డే, అలా ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం. ఇందులో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ January 1, 2006 వాస్ ఏ సండే, విచ్ డే ఆఫ్ ది వీక్ డిడ్ January 1, 2010 ఫాల్ ఆన్? ఆప్షన్స్ వచ్చేసి ఏ మండే, బి ఫ్రైడే, సి సాటర్డే, డి వెడ్నెస్డే. సో ఇందులో ఏమంటే 2006 January 1 సండే అయితే 2010 January 1 ఏ డే రోజు వస్తుందో కనుక్కోవాలి. ఇది మన క్వశ్చన్. సో వన్స్ ఒకసారి దీనికి ఆన్సర్ని కనుక్కుందాం. ఓకే, ఇక్కడ January 1, 2006 సండే అయితే December 31, 2005 రోజున అంటే 1 డే బ్యాక్ రోజున మనకి సాటర్డే ఉంటుంది. సో ఇప్పుడు మనం 2006 నుండి 2009 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకి లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్, ఆర్డినరీ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇందులో మనకి 2006
2007, 2008 ఇంకా 2009 వీటిని మనం 4తో డివైడ్ చేసి చూస్తే 2006, 2007 ఇంకా 2009 ఆర్డినరీ ఇయర్స్, ఇంకా 2008 వచ్చేసి లీప్ ఇయర్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫ్రమ్ 2006 to 2009 వచ్చేసి 1+1+2+1 5 డేస్ వచ్చాయి. సో ఇక్కడ 2005 December 31 సాటర్డే అయితే మనం సాటర్డేని 0 అనుకుంటే అలా మనకి నెంబర్ 5 థర్స్డే వస్తుంది. ఓకే, అలా మనకి 2009 December 31 థర్స్డేగా అండ్ నెక్స్ట్ డే January 1, 2010 ఫ్రైడేగా చెప్పుకోవచ్చు. సో ఆన్సర్ ఈస్ బి, ఫ్రైడే. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి వాట్ డే ఆఫ్ ద వీక్ వాస్ ఇట్ ఆన్ May 28, 2006. ఆప్షన్స్ వచ్చేసి మండే, సాటర్డే, ట్యూస్డే, సండే. సో ఇది మన ప్రాబ్లం. ఇందులో ఏమడుగుతున్నాడంటే 2006 May 28 ఏ డే రోజు వస్తుందో కనుక్కోవాలి. ఇది మన ప్రాబ్లం. సో దీనికి మనం ఇప్పుడు 2006 May 28ను 2005 కంప్లీటెడ్ ఇయర్స్ ఇంకా 2006 నాట్ యెట్ కంప్లీటెడ్ కాబట్టి 2005 కంప్లీటెడ్ ఇయర్స్గా ప్లస్ 2006 అనేది January 1 to May 28గా డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ 2005ని మనం 2000 + 5 ఇయర్స్ లాగా చూసుకుంటే మనకి 2000లో 1600 + 400 ఇయర్స్లో 0 ఆడ్ డేస్, అలాగే మిగిలిన 5 ఇయర్స్లో 4 ఆర్డినరీ ఇంకా 1 లీప్ ఇయర్ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకి 4 × 1 + 1 × 2 అంటే 6 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ 2006లో January 1 to May 28 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో చూద్దాం. జనవరిలో మనకి 31, ఫిబ్రవరిలో 28, మార్చిలో 31, ఏప్రిల్లో 30, మేలో 28. టోటల్గా మనకి 31 + 28 + 31 + 30 + 28 148 డేస్లో. సో దీన్ని మనం 7తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తుంది కాబట్టి 1 ఆడ్ డేగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయో చూసుకుందాం. సో 2000 వరకేమో 00 ప్లస్ 2005 వరకు 2000 నుంచి 2005 వరకేమో 6 ఆడ్ డేస్ అండ్ 2006లో జనవరి నుంచి మే వరకు మనకు 1 ఆడ్ డే, టోటల్గా 7 వచ్చాయి. సో 7/7 చేస్తే మనకి 0 రిమైండర్ వస్తుంది కాబట్టి 0 అంటే సండే. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో గివెన్ డే ఈజ్ ద సండే. అండ్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ టుడే ఈజ్ మండే వాట్ డే విల్ బీ ఆఫ్టర్ 61 days. ఇది మన ప్రాబ్లం. ఆప్షన్స్ వచ్చేసి మండే, సండే, సాటర్డే, ట్యూస్డే. ఇప్పుడు దీనికి సొల్యూషన్ చూద్దాం. మనందరికీ తెలిసిందే వీక్లో ప్రతి డే నెక్స్ట్ 7 days తర్వాత రిపీట్ అవుతుందని. సో ఇప్పుడు 61/7 చేస్తే మనకి 5 రిమైండర్ వస్తుంది. ఓకే, 5 అంటే మనం 0 మండే, 1 ట్యూస్డే, 3 వెడ్నెస్డే అలా పోతే 5 వచ్చేసి సాటర్డే అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సాటర్డే. అండ్ నెక్స్ట్ మన ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి గివెన్ దట్ March 6, 2005 వాస్ ఏ మండే వాట్ డే ఆఫ్ ద వీక్ వాస్ March 6, 2004. అండ్ ఆప్షన్స్ వచ్చేసి సండే, వెడ్నెస్డే, ట్యూస్డే, ఫ్రైడే. సో ఇందులో ఏమడుగుతున్నాడంటే 2005 March 6 రోజు మండే అయితే 2004 March 6 ఏ రోజు వస్తుంది అంటే 1 year బ్యాక్ సేమ్ డేట్ రోజు ఏ డే వస్తుందో మనం కనుక్కోవాలి. ఇది మన ప్రాబ్లం. సో దీనికైతే ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఇక్కడ 2004 అనేది లీప్ ఇయర్. సో మనకి లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కానీ ఇది ఒక్కటి అబ్జర్వ్ చేయండి, మనం ఓన్లీ 2004 ఒక లీప్ ఇయర్ అయినప్పటికీ ఇక్కడ ఫిబ్రవరి 2004 ఇంక్లూడ్ అవ్వదు. రీజన్ ఇక్కడ మనం ఓన్లీ 2004 మార్చ్ నుండి 2005 మార్చ్ వరకు మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో మనం ఓన్లీ 1 ఆడ్ డే మాత్రమే ఉంటుంది ఈ ఇయర్ గ్యాప్లో. మనకి 2005 March 6 అనేది మండే అని తెలుసు. ఇప్పుడు 1 year బ్యాక్ సేమ్ డేట్ రోజు మనకి ఏ రోజో తెలుసుకోవాలంటే మన దగ్గర ఉన్న ఆడ్ డేని తీసేయాలి. అంటే మండేకు ముందు రోజు సండే కాబట్టి ఇప్పుడు 2004 March 6 రోజు సండేగా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ ఏ, సండే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి విచ్ స్పెసిఫిక్ డేట్స్ ఇన్ April 2001 వర్ వెడ్నెస్డేస్. అండ్ ఇందులో మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఏమడుగుతున్నాడంటే 2001 ఏప్రిల్ మంత్లో ఏ డేట్ రోజున మనకి వెడ్నెస్డే వస్తుందని ప్రాబ్లంలో అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ ఎలా అంటే ఫస్ట్ April 2001 మనం ఈ విధంగా కూడా డివైడ్ చేసుకోవచ్చు. ముందటి ప్రాబ్లమ్స్ లాగా
2000 కంప్లీటెడ్ ఇయర్స్, ఇంకా 2001 జనవరి 1 టు ఏప్రిల్ 1 లాగా. ఓకే. అండ్ నెక్స్ట్ మనం ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుక్కుందాం. ఫస్ట్ స్టెప్పే కదా, మనం ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుక్కోవాలి ఏ ప్రాబ్లంలో అయినా. ఫస్ట్ ఈ 2000 ఇయర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి 1600 ప్లస్ 400 లాగా డివైడ్ చేసుకుంటే మనకి 1600 ఇయర్స్లో 0 ఆడ్ డేస్, ఇంకా 400 ఇయర్స్లో 0 ఆడ్ డేస్ అయితే ఉంటాయి. ఇప్పుడు 2001 గురించి చూద్దాం. 2001లో జనవరి 1 టు ఏప్రిల్ 1లో చూస్తే మనకి ఇందులో 2001 అనేది లీప్ ఇయర్ కాదు. కాబట్టి 2001లో జనవరిలో 31, ఫిబ్రవరిలో 28, మార్చిలో 31 అండ్ ఏప్రిల్లో 1 డే యాడ్ చేస్తే టోటల్గా మనకి 91 డేస్ వస్తాయి. ఓకే. దీన్ని మనం 7తో డివైడ్ చేస్తే 0 రిమైండర్ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ వచ్చేసి 0. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ వచ్చేసి 0 + 0 + 0 = 0. సో దీన్ని 0 అంటే సండే అని మనకు తెలుసు. నెక్స్ట్ ఏప్రిల్ 1 సండే అయితే దాని నెక్స్ట్ ఏప్రిల్ 4 అనేది వెడ్నెస్డేగా చెప్పుకోవచ్చు. 4కి మనం మళ్ళీ 7 యాడ్ చేస్తే 11 అండ్ 11కి 7 యాడ్ చేస్తే 18, 18కి 7 యాడ్ చేస్తే 25. సో 4, 11, 18, 25 ఈ డేట్స్ అనేవి వెడ్నెస్డేగా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి వాట్ కాంట్ బీ ద లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ. సో ఆప్షన్స్ వచ్చేసి మండే, ఫ్రైడే, వెడ్నెస్డే, సాటర్డే. సో మనకి ఈ ప్రాబ్లంలో ఏం అడుగుతున్నాడంటే సెంచరీ ఇయర్లో అంటే 100, 200, 300 ఇలా సెంచరీ ఇయర్ వచ్చినప్పుడు అందులో ప్రతి సెంచరీలో ఏ డే మనకి లాస్ట్ డేగా రాదో కనుక్కోవాలి. ఇది మన ప్రాబ్లం. ఓకే. అలాగే సెకండ్ సెంచరీ అంటే 200 ఇయర్లో మనకి 3 ఆడ్ డేస్, 300 ఇయర్లో మనకి 1 ఆడ్ డే అండ్ 400 ఇయర్స్లో మనకి 0 ఆడ్ డేస్ ఉన్నాయని మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సో ఇలా మనం సెంచరీ ఇయర్ చూసుకుంటూ పోతే ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది. ఇలా మనకి ప్రతి సెంచరీలో లాస్ట్ డే వచ్చేసి ఫ్రైడే, వెడ్నెస్డే, మండే, సండే ఇలా ఉంటాయి. ఇవి కాకుండా మిగిలి ఉన్న ట్యూస్డే, సాటర్డే, థర్స్డే ఇవి మన సెంచరీ ఇయర్లో లాస్ట్ డే లాగా రావు. సో ఆప్షన్ డి సాటర్డే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్ ఈజ్ ఏ నాట్ ఏ లీప్ ఇయర్. ఆప్షన్స్ వచ్చేసి 900, 800, 2000, 1600. ఇది మన ప్రాబ్లం. ఇందులో ఏమడుగుతున్నాడంటే కింద ఉన్న ఆప్షన్స్లో లీప్ ఇయర్ కాని ఇయర్ని మనల్ని కనుక్కోమంటున్నాడు. మనకు ఆల్రెడీ తెలిసిందే సెంచరీ లీప్ ఇయర్ అంటే అది 400తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి. మనకిచ్చిన ఈ ఆప్షన్స్లో 800, 2000 ఇంకా 1600 ఇవి 400తో డివైడ్ చేస్తే 0 రిమైండర్ వస్తుంది. బట్ 900 అనేది చూస్తే 400తో పూర్తిగా డివైడ్ అవ్వదు. ఓకే. సో ఆప్షన్ ఏ 900 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. సో గాయ్స్ ఇది మన వీడియోలో ఆప్టిట్యూడ్లోని క్యాలెండర్ ప్రాబ్లమ్స్ గురించి అయితే తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియో డిస్క్రిప్షన్లో ప్రాక్టీస్ కోసం క్యాలెండర్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వాటిని మీరు ట్రై చేసి కామెంట్స్లో మీ ఆన్సర్ పెట్టండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.